రాయినెట్‌కి స్వాగతం. ఈరోజు క్రెడిట్ కార్డ్ మన ద్వారా రాయినెట్ పోర్టల్ ద్వారా అప్లై చేసే బెనిఫిట్స్ ఏంటి? కస్టమర్‌కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? అలాగే క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల కస్టమర్‌కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం ఈ 2 టాపిక్స్ గురించి. ఫస్ట్ మనం రాయినెట్ ద్వారా కస్టమర్‌కి క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తే కస్టమర్‌కి టైం సేవ్ అవుతుంది. టైం సేవ్ ఎలా అవుతుంది అంటే కస్టమర్ ఒక్కొక్క బ్యాంక్‌కి వెళ్లి క్రెడిట్ కార్డ్ అప్లై చేసే బదులు అన్ని బ్యాంక్స్ మన దగ్గర ఉండటం బట్టి కస్టమర్‌కి టైం సేవ్ అవుతుంది. అలాగే మనీ కూడా సేవ్ అవుతుంది. ఇది ఎలాగా అంటే సో, ఆహ్, అక్కడ ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్‌కి ట్రావెల్ చేయాలి గదా! దానికి ఫ్యూయల్ చార్జెస్ కూడా మిగులుతాయి. అలాగే మనకున్న దానిలో బెస్ట్ కార్డ్స్ అనేవి కస్టమర్‌కి మనం సజెస్ట్ చేయొచ్చు. అలాగే బెస్ట్ ఆఫర్స్ కూడా మన దగ్గరున్నాయి. ఒక్కొక్క కార్డ్‌కి ఒక్కొక్క ఆఫర్ ఉండడం జరుగుతుంది. సో, కస్టమర్ యొక్క ఎలిజిబిలిటీని బట్టి మనకి మల్టిపుల్ బ్రాండ్స్ యొక్క కార్డ్స్ అనేవి అక్కడ డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. దానికున్న బెనిఫిట్స్‌ని బట్టి మనం కస్టమర్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి దాని ద్వారా మనకు కస్టమర్‌కి మనం క్రెడిట్ కార్డ్ అప్లై చేయొచ్చు. దీనికి ఎటువంటి చార్జెస్ అనేవి ఏమీ లేవు. ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్‌కి లేకపోతే ఆ బ్యాంక్ కాదంటే ఇంకో బ్యాంక్ కార్డ్ గాని, ఇట్లాగా దీనికి ఎటువంటి చార్జెస్ అయితే ఏమీ లేవు. మనకి లోకల్ ఏజెంట్ సపోర్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ కస్టమర్ ఏం చేస్తారంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఒక బ్యాంక్ దగ్గర అప్లై చేసినప్పుడు కస్టమర్‌కి ఎంక్వైరీ పడటం జరుగుతుంది. అలాగే మళ్ళీ ఇంకొక ఎంక్వైరీ చేస్తే ఇంకొక ఎంక్వైరీ పడిద్ది. వేరే బ్యాంక్‌లో ఎంక్వైరీ చేస్తే. ఇన్ని ఎంక్వైరీస్ మల్టిపుల్ ఎంక్వైరీస్ అనేది కస్టమర్ మీద పడకుండా కేవలం మనం జస్ట్ సింగిల్ అటెంప్ట్‌లోనే మల్టిపుల్ బ్యాంక్స్, మల్టిపుల్ కార్డ్స్ అనేవి మనం ఇక్కడ అప్లై చేయడం వల్ల కస్టమర్‌కి సిబిల్ గూడా ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటం జరుగుతుంది. ఓకేనా? సిబిల్‌కి పాయింట్స్ ఎటువంటివి ఏమి తగ్గవు. కేవలం జస్ట్ ఒక ఎంక్వైరీతోనే మనం ఇక్కడ మల్టిపుల్ బ్రాండ్స్ అనేవి మనం ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు కస్టమర్‌కి క్రెడిట్ కార్డ్ వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇన్ని ఆప్షన్స్ ఇన్ని బెనిఫిట్స్ అనేవి కస్టమర్‌కి ఉండడం జరిగింది. ఫస్ట్ ఈజీ యాక్సెస్ టు క్రెడిట్. కస్టమర్‌కి ఏదైనా పర్చేస్ చేయాలంటే ఏదైనా డబ్బులు కావాలి అప్పటికప్పుడు డబ్బులు అవసరమైనయి అంటే ఏం చేస్తారు? మనకుండే బెనిఫిట్ ఏంటి అంటే సో బ్యాంక్‌కెళ్ళి అప్లై చేయాలి. బట్ ఇక్కడ బ్యాంక్‌కెళ్ళి అప్లై చేయాల్సిన అవసరం లేదు. లోన్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ బ్యాంక్‌కి ఎళ్లి లోన్ అప్లై చేశాడనుకోండి, దానికి ఎటువంటి ప్రాసెసింగ్ ఫీ అవసరం లేదు. అలాగే ఒక వస్తువు క్రెడిట్ కార్డ్ మీద పర్చేస్ చేసిన తర్వాత 45 డేస్ వరకు దాని మీద ఎటువంటి ఇంట్రెస్ట్ పడదు. మళ్ళీ మనం 45 డేస్‌కి ఏదైతే కస్టమర్ పర్చేస్ చేశాడో, ఆ వస్తువు యొక్క వాల్యూ ఏదైతే ఉందో అది 45 డేస్ లోపు కస్టమర్ పే చేసుకోవచ్చు. అలాగే లైన్ ఆఫ్ క్రెడిట్. సిబిల్ స్కోర్ అనేది ఇంప్రూవ్ చేయడానికి ఈ క్రెడిట్ కార్డ్ అనేది ఒక కీలకమైనది. ఎప్పటికప్పుడు మనం తీసుకున్న పర్చేస్ ఏదైతే క్రెడిట్ కార్డ్ మీద పర్చేస్ చేస్తామో, ఆ అమౌంట్ గనక మనం ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉంటే గనక, క్రెడిట్ స్కోర్ కూడా పెరగటం జరుగుతుంది. క్రెడిట్ స్కోర్ అంటే ఇక్కడ సిబిల్ స్కోర్. సిబిల్ స్కోర్ కూడా ఇక్కడ పెరగటం జరుగుతుంది. అలాగే ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ఈఎంఐ ఫెసిలిటీ. మనం ఎప్పుడైనా సరే ఒక వస్తువు కొన్న తర్వాత దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,00,000 పెట్టి కస్టమర్ ల్యాప్‌టాప్ కొన్నారు. ఆ ల్యాప్‌టాప్‌కి 1,00,000 నెక్స్ట్ మంత్ కట్టలేకపోయారు. దాన్నేం చెయ్యొచ్చు అంటే, మనం ఈ ఈ ఈజీ ఈక్విటీ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్‌లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాల్‌మెంట్స్‌గా మనం పే చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ కస్టమర్ స్పెండ్ చేసే దాని మీద మనకి ఇన్సెంటివ్స్, ఆఫర్స్ కూడా ఉండడం జరుగుతుంది. మూవీ టికెట్స్ గానీ, హోటల్స్ కానీ, అలాగే డైనింగ్ కానీ, అలాగే కొన్ని కొన్ని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇట్లాంటి వెబ్‌సైట్స్‌లో కొన్ని కొన్ని స్పెషల్ డేస్, కొన్ని స్పెషల్ ఆఫర్స్ పెడతా ఉంటారు. వాటిల్లో ఈ కార్డ్ యూజ్ చేస్తే మీకు ఇంత బెనిఫిట్ వస్తుంది. లేకపోతే ఆ కార్డ్ యూజ్ చేసి కొన్న వాటికి మీరు ఎటువంటి నో కాస్ట్ ఈఎంఐ ద్వారా ఈ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈఎంఐస్‌లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఆఫర్స్ చాలా ఉండడం జరుగుతుంది. ఓకే. అలాగే ఫ్రీక్వెంట్‌గా ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఇది ఎయిర్‌పోర్ట్ లాంజెస్ వితౌట్ ఎనీ కాస్ట్ వాళ్ళు విజిట్ చేయడం జరగొచ్చు. కేవలం 2-3 రూపీస్‌కి ఎయిర్‌పోర్ట్ లాంజెస్ విజిట్ చేయొచ్చు. అలాగే ఫ్యూయల్ సర్చార్జ్. మీకు కొన్ని కార్డ్స్ మీద ఫ్యూయల్ కొట్టించుకొని క్రెడిట్ కార్డ్ మీద స్వైప్ చేస్తే వాటికి ఫ్యూయల్ సర్చార్జ్ అనేది కూడా పడటం జరగదు. దీంతో పాటు రివార్డ్ పాయింట్స్ ఉండడం జరిగింది. మీరు పర్చేస్ చేసిన దాని మీద మీకు మళ్ళీ రివార్డ్ పాయింట్స్ రావడమే కాకుండా, ఆ రివార్డ్ పాయింట్స్‌ని మీరు ఇంకేదన్నా వస్తువు కొనడానికి యూజ్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని కార్డ్స్‌లో అయితే మీరు బిల్ పేమెంట్‌కి కూడా మీకు ఆ రివార్డ్ పాయింట్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే. అలాగే మీరు ఎక్స్‌పెన్సెస్ ఏవైతే మీరు ఖర్చు చేస్తారో ప్రతి దానికి గూడా మనం అక్కడ మీ యాప్‌లో ఏదైతే క్రెడిట్ కార్డ్‌కి సంబంధించిన యాప్‌లో చెక్ చేసుకోవచ్చు. అలాగే స్పెండ్ అనలైజర్ అనే ఆప్షన్ గూడా ఉండటం జరుగుతుంది. అసలు దేనికి ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఎంత ఖర్చు పెడుతున్నారు?
లేకపోతే ఏదైనా పర్చేస్ కింద పెడుతున్నారు, ఇట్లాంటివన్నీ కూడా మీరు అందులో స్పెండ్ చేయొచ్చు, చెక్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు. కొన్ని కార్డ్స్ అయితే మీకు పర్చేస్ ప్రొటెక్షన్ ప్లాన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదేంటంటే నథింగ్ బట్ ఇన్సూరెన్స్. కార్డుకి సంబంధించి కార్డ్ లాస్ట్ అయినా, డ్యామేజ్ అయినా, స్టోలెన్ అయినా ఇట్లాంటి వాటివి అయిన తర్వాత వాటి మీద అయ్యే పర్చేసెస్కి ఇన్సూరెన్స్ అనేది కవర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇవి ఇంతవరకు కస్టమర్కి నేను మళ్ళీ చెప్తున్నాను. మన ద్వారా కస్టమర్కి అప్లై చేస్తే టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. ఇంకా మన దానిలో మల్టిపుల్ బ్రాండ్స్ ఉంటాయి కాబట్టి ఆ మల్టిపుల్ బ్రాండ్స్లో మంచి కార్డు, అలాగే బెస్ట్ ఆఫర్స్ ఉన్న కార్డు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఎటువంటి ఎక్స్ట్రా సర్వీసెస్ అనేది మనకు ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది ఏవీ లేవు. లోకల్ ఏజెంట్ సపోర్ట్ ఉంటుంది. అలాగే సిబిల్ స్కోర్ తగ్గకుండా మన దగ్గర కేవలం సింగిల్ ఎంక్వైరీతోనే మల్టిపుల్ మల్టిపుల్ బ్యాంక్స్ యొక్క మల్టిపుల్ కార్డ్స్ అనేవి మనం ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా కస్టమర్కి చాలా కాన్ఫిడెంట్గా క్రెడిట్ కార్డ్స్ అనేవి మనం సేల్ చేయొచ్చు. ఓకే, హ్యాపీ సెల్లింగ్. థ్యాంక్ యూ.